అందరికీ నమస్కారం అండి. మానస కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటి అంటే తల్లి, తండ్రి, గురువు. దీని మీద పిల్లలకు ఉండే ఒక ఆలోచన ఏంటి? ఎందుకంటే ఈ రోజున ప్రతి పిల్లలు కూడా తల్లి అన్నా, తండ్రి అన్నా, గురువు అన్నా విలువ లేకుండా పోతా ఉంది. ఎప్పుడు కూడా మేము ఏ పిల్లలు వచ్చినా, ఏ ట్రైనింగ్ ఇచ్చినా మేము చెప్తూ ఉంటాం, తల్లి అంటే ఏంటి, తండ్రి అంటే ఏంటి, వాళ్ళ విలువ ఏంటి, అదేవిధంగా గురువు అంటే ఏంటి. తల్లి ఎప్పుడు కూడా ఒక ప్రథమ గురువు. ఏ రోజైనా సరే ఇన్ని 9 మాసాలు మోసి కని పెంచే తల్లిని ఈ రోజున విలువీయకుండా ఈ సమాజంలో పిల్లలందరూ కూడా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, ఆమెకేం తెలుసు అని తీసిపడేయటం, అదేవిధంగా తండ్రిని కూడా ఆయనకేం తెలుసులే అని తీసిపడేయటము. అదేవిధంగా గురువు దగ్గరికి వస్తే కూడా గురువు దగ్గర నేర్చుకున్న రోజులు నేర్చుకుంటున్నారు, ఆ తర్వాత గురువుకేం తెలుసు, గురువుకేం తెలీదు, నాకే అంతా తెలుసు అనుకుంటున్నారు ఈ రోజున పిల్లలందరూ కూడా. ఆ విలువల గురించి ఈరోజు మనం సంభాషించుకుందామండి. తల్లి దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడు కూడా 24 గంటలు కూడా పిల్లల గురించి ఆలోచిస్తూ ఏంటి చేయాలి, పిల్లలకి ఏం చేస్తే ముందుకు వెళ్తారు, ఎలా అయితే వాళ్ళని మనం పైకి తీసుకొస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అని అనుక్షణం తన గురించి కూడా తను ఆలోచించుకోకుండా, తన గురించి కూడా తను భగవంతుని ఏది అడగకుండా నా పిల్లలు, నా భర్త బాగుండాలి అనుకునేదే తల్లి అండి. ఈ రోజున మనం భారతదేశంలో పుట్టాం. భరతమాత బిడ్డలుగా మనకుండే ఒక సంస్కారం ఏంటి, మన సభ్యత ఏంటి, ఇదంతా ఆలోచిస్తే చాలా పవిత్రమైన ఒక కల్చర్ మనది, ఒక రిలీజియన్ మనది, ఒక కల్చర్ మనది. ఇటువంటి ఒక భారతదేశంలో పుట్టి ఈ రోజున చాలా బాధాకరం ఏంటంటే తల్లికే విలువ లేకుండా పోతా ఉంది. కొంచెం పెద్దవంగానే తల్లిని తీసి పడేస్తున్నారు పిల్లలందరికీ. ఈ ప్రోగ్రాం నుంచి చెప్పదలుచుకున్నది ఏంటంటే మన తల్లి, మన తండ్రి వీళ్ళిద్దరేనండి మన పక్కన ఏ సమస్య వచ్చినా నుంచునేది. మీరు ఎవరినైనా ఆలోచించండి, ఏ ప్రాబ్లం వచ్చినా ఎవ్వరు మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకెవరు కానీ వచ్చి మన దగ్గర నుంచోరు. మనకి పక్కన ఇటు తల్లి అటు తండ్రి నుంచి ఉంటారు. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే మన గురువు మనల్ని కాపాడతారు. ఇది కాదమ్మా, ఇది చేయండి అని చెప్పి. అటువంటి తల్లిదండ్రులకే విలువ లేకుండా సమాజం ఈ రోజున ముందుకెళ్తూ ఉంది. కాబట్టి తల్లి, తండ్రి వీళ్ళ గురించి మనం చెప్పుకోవాలంటే ఎన్నో ఉంటాయి. ఎన్నో సాక్రిఫైసెస్, ఎన్నో కాంప్రమైజెస్. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఎదిగి ఒక స్టేజ్కి వచ్చేదాకా నాకెందుకులే, వాళ్ళకి అన్నీ ఇంపార్టెన్స్ ఇద్దాం అని తల్లి ఇంట్లో, తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు మనం తండ్రికి సపోర్ట్ చేస్తూ నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని ఒక తపన తల్లికి ఉంటుంది. కాబట్టి మొన్న కూడా పిల్లలతో మాట్లాడినప్పుడు అంటున్నారు, ఆమెకేముందండి పొద్దున్నే వెళ్ళిపోతుంది మా తల్లి బ్యాగ్ తీసుకుని హాయిగా ఎంజాయ్ చేసి సాయంత్రం వస్తుంది అంటున్నారు. ఏ తల్లి అయినా సరే కడుపు చేతిలో పట్టుకొని బ్యాగ్ భుజాన్ని వేసుకొని తండ్రితో సమానంగా బయటికి వెళ్ళి నేను కూడా సంపాదించుకొస్తాను అని వెళ్ళింది అంటే తండ్రితో పాటు నేను కూడా సంపాదించిన పిల్లలకి నేను ఎంత కంఫర్ట్ ఇవ్వగలను, వాళ్ళని ఎంత బాగా చదివించగలను అన్న ఒక తపనతోనే ఏ తల్లి అయినా తండ్రి అయినా బయటికి వెళ్ళి పని చేసుకొస్తారు తప్ప ఏ ఎంజాయ్మెంట్కి ఏ తల్లి తండ్రి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసి రారు. సో పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే తండ్రి కూడా పొద్దున్న లెగిస్తే బయటికి వెళ్ళి సాయంత్రం ఎప్పుడు వస్తారో, ఏం తింటున్నారో ఏమీ తెలీదు. కానీ వచ్చిన వెంటనే పిల్లలు తిన్నారా, పిల్లలు పడుకున్నారా, పిల్లలకి ఏదైనా అవసరమా అని ప్రతి క్షణము తల్లిని అడిగి తెలుసుకుంటూ ఉంటారు తండ్రి. కానీ ఈ విషయం పిల్లలకి తెలీదు. తండ్రి ఏముంది, వస్తున్నారు వెళ్తున్నారు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బాధ్యత అటువంటిది. తల్లి కొంచెం ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు తల్లితో మాట్లాడుతూ ఉంటారు, బట్ తండ్రిని చాలా వరకు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఏ రోజు సరే బిర్యానీ తిందామని ఆకలేసినా సరే ఎక్కడికన్నా వెళ్ళి వస్తుంటే ఆ హోటల్ దగ్గర అంత మంచి వాసన వచ్చినా సరే తండ్రి అనుకుంటారు, నేను ఒక్కడనే తింటే ఎలా, నా పిల్లలు నా భార్య ఉన్నారు కదా అని చెప్పి ఇదే బిర్యానీ డబ్బులు కనుక నేను బయటికి తీసుకుని వెళ్ళి వేరే ఏదైనా కొనుక్కుంటే నా ఫ్యామిలీ మొత్తం నా పిల్లలందరితో సహా నేను తినచ్చు కదా అని ఆకలి కడుపును కూడా చంపుకొని పిల్లల గురించి ఆలోచించి ఇంటికి వచ్చి వాళ్ళతో పాటు ఒక ముద్ద తింటాడు తప్ప తండ్రి సంపాదిస్తున్నారు కదా అని తనంతట తన కడుపు తను నింపుకొని ఏ రోజు రాడు. అదేవిధంగా తల్లి కూడా ఏదున్నా లేకపోయినా ముందు పిల్లలు తిన్నారా,
పిల్లలేంటి అని చూసుకొని ఉంటే మిగిలితే తిని పడుకుంటుంది ఒక్కొక్క రోజున తల్లి, లేకపోతే తినకుండానే పడుకుంటుంది. కాబట్టి ఇటువంటి తల్లిదండ్రులు సాక్రిఫైస్ అర్థం చేసుకోకుండా ఏదో ఎంజాయ్మెంట్ కానీ తల్లిదండ్రి బయటికి వదిలి ఉద్యోగాలు చేసి వస్తున్నారని అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఎదురు చెప్పి అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కన్నందుకు అని మాట్లాడుతున్నారు కొంతమంది పిల్లలు. కొంతమంది ఇంకొక స్టేజ్ ఎక్కువే, ఎవరు కనమన్నారని మాట్లాడుతున్నారు ఈ రోజున. ఇవన్నీ కాకుండా ఎంత రెస్పాన్సిబిలిటీ అయితే తల్లిదండ్రులకు ఉంటుందో కన్న తర్వాత, అంతకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మీకు కూడా ఉంటుంది పిల్లలుగా. మేమేం రెస్పాన్సిబిలిటీ చేయాలో మేము చేస్తున్నప్పుడు చదివి పైకి రావటం అనేది మీది కూడా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మీరెంత పైకి వస్తున్నారు, మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక్కసారి మనం కనుక పిల్లలుగా క్వశ్చన్ చేసుకుంటే మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మనం రిటర్న్ ఏమి ఇస్తున్నాం. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఏమి ఇచ్చారు అని ఒక పుస్తకం తెరిచి తల్లిదండ్రులు ఏమి ఇచ్చారని ఒకవైపు రాసుకోండి, తల్లిదండ్రులకు మీరేమి ఇచ్చారని పిల్లలు రాసుకోండి. ఏ లిస్ట్ ఎక్కువ అవుతుందో ఒకసారి చూసుకుంటే మీకే అర్థమవుతుంది తల్లిదండ్రులు ఎంత ఇచ్చారు, మీరేమి ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటిది ఎప్పుడు కూడా మాటలు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని, తల్లి తండ్రి గురించి బయటకు వెళ్ళి కూడా మా నాన్న తాగుబోతండి, మా అమ్మ కిటీ పార్టీలకు వెళ్తుందండి, ఇవన్నీ కూడా మన ఇంటి విషయాలు బయట ఒక థర్డ్ పర్సన్తో డిస్కస్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా. ఒక నాన్న ఏంటి, ఒక అమ్మ ఏంటి అని బయట వాళ్ళతో డిస్కస్ చేసే పద్ధతి మంచిది కాదు. తర్వాత నాన్న తాగుతున్నారు, నాన్నను ఒక మాట అనే రైటు ఏ పిల్లలకి లేదండి. నాన్న అమ్మ మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా లేదా, మీకు అన్ని కంఫర్ట్స్ ఇస్తున్నారా లేదా, మీకు ఏది తక్కువ లేకుండా చేస్తున్నారా లేదా, ఇది ఒక్కటే మీకు రావాల్సిన ఆలోచన తప్ప మీ నాన్నకి ఏమి హ్యాబిట్స్ ఉన్నాయి, మీ అమ్మగారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయక్కర్లా. మిమ్మల్ని మీరు పిల్లలుగా క్వశ్చన్ చేసుకోండి. నాకు మా అమ్మా నాన్న కష్టపడుతున్నందుకు నేను ఇన్ రిటర్న్ మా అమ్మా నాన్నకి నేనేం చేస్తున్నాను, నేనేమి ఇవ్వగలుగుతున్నాను, నా చదువు ఏంటి, నా సంస్కారం ఎలా ఉంది, నేనేమి ఇస్తే మా అమ్మ నాన్న సంతోషపడతారు, నేనేమైతే నేను సంతోషపడతాను, నా భవిష్యత్ ఏంటి, నేను ఎలా ఉండాలి, నేను ఇంకా ఏం నేర్చుకోవాలి, నేను చదవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి, నేను వెళ్ళాల్సిన కెరియర్ ఏంటి, ఇవి చూస్ చేసుకోవాలి తప్ప మీరు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవి కాదు మనం ఆలోచించాల్సింది. ఏ రోజైనా సరే కన్న తల్లిదండ్రులను గౌరవించడం అనేది పిల్లలకి కనీస బాధ్యత. ఆ తర్వాత ఈ రోజున గురువుల దగ్గరికి వస్తే ప్రతి ఒక్క అక్షరం మనం రాస్తున్నాము అంటే అది గురువుల చలవే, గురువుల పుణ్యమే. ఎప్పుడు కూడా కూర్చొని ఆ గురువుకి ఇది రాదు, ఈ గురువుకి అది రాదు అని మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. క్యాంపస్లోనే కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఎంతవరకు సమంజసం ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే, గురువు దగ్గర నేర్చుకొని వచ్చి గురువునే మనం ఇలా మాట్లాడుతున్నాం. కాబట్టి అటువంటిది ఏం రాకుండా ఈరోజు మనం స్టైల్గా సిగ్నేచర్ చేస్తున్నామన్నా, లేకపోతే ఏ అక్షరం ఎక్కడ రాస్తున్నామన్నా, చిన్నప్పటి నుంచి గురువు ఒక చక్రంగా, తల్లిదండ్రులు ఒక చక్రంగా మిమ్మల్ని ఒక బండిలో కూర్చోపెట్టి ఈ రోజు దాకా నడిపించుకొని ఇద్దరు సమంగా రాబట్టి ఈ రోజున తల్లిదండ్రులు గురువులు మీరు ఈరోజు పిల్లలుగా ఎదిగి పైకి వస్తూ ఉన్నారు. అటువంటి చక్రాలనే ఒక్కసారి తోసేస్తూ ఉన్నారు. తోసేస్తే బండిలో ఉన్న మీరెక్కడ పడిపోతారు అనేది ఒక్కసారి ఆలోచించాలి. తర్వాత ప్రేమ అనేది లేకుండా అయిపోతుంది ఈ రోజున పిల్లలందరికీ. ఏదైనా సరే నా సెల్ ఫోన్ అంటే ఐ లవ్ మై సెల్ ఫోన్ అంటారు, ఐ లైక్ మై పేరెంట్స్ అంటారు. అది అదర్ వే రౌండ్ ఉండాలి. ఐ లవ్ మై పేరెంట్స్, ఐ లైక్ మై సెల్ ఫోన్. ప్రతిదీ కూడా ఏమవుతుందంటే మెటీరియలిస్టిక్ అయిపోతున్నాం. థింగ్స్ని లవ్ చేస్తున్నాము, పేరెంట్స్ని లైక్ చేస్తున్నాము. అది ఎంతవరకు సమంజసం అండి? అది కాకుండా లెట్ us లవ్ అవర్ పేరెంట్స్. మన పేరెంట్స్ని మనం ప్రేమించి మనకుండే గ్యాడ్జెట్స్ని మనం వాడుకుందాం. అంతేకాకుండా రివర్స్గా మాట్లాడి రివర్స్గా వెళ్తున్నాం. ఈ రోజున ఆ ఎఫెక్షన్ అనేది లేకుండా పోతుంది, ఆ టచ్ అనేది లేకుండా పోతుంది, ప్రేమ అనేది లేకుండా పోతుంది. ప్రతిదీ ఏదన్నా అమ్మా నాన్న అడగంగానే తీసుకొచ్చి ఇచ్చారా, మై మమ్మీ ఈజ్ ద బెస్ట్, మై డాడీ ఈజ్ ద బెస్ట్ అంటున్నాం. ఇవ్వలేదా, బెస్ట్ అంటున్నాం. ఎంతవరకు సమంజసం?
ఈరోజున పవర్టీ ఆఫ్ మనీ లేదండి మనకి. నిజంగా చూడాలంటే పవర్టీ ఆఫ్ లవ్ ఉంది. అంటే ప్రేమ తక్కువ అయిపోయింది. ప్రతి మనిషికి కావాల్సింది ఏంటి అంటే ఒక మనిషి ప్రేమగా చూడటం. అది పిల్లల దగ్గరికి వచ్చేసరికి పిల్లల్ని తల్లిదండ్రులు ఎలాగూ ప్రేమగా చూస్తున్నాం. పిల్లలు తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులుగా మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఒక వయసు వచ్చిన తర్వాత మా పిల్లలు వచ్చి మాతో కూర్చొని భోంచేస్తారు, మా పిల్లలు వచ్చి మాతో కూర్చొని మాట్లాడతారు అని టైం అంతా కూడా మేము స్క్వీజ్ అవుట్ చేసుకొని మీకోసం ఎదురు చూస్తుంటాం. భోజనం టైం అయ్యేసరికి అరే పిల్లలు వస్తారు కదా, రాత్రి 9 అయినా 10 అయినా పిల్లలు వస్తే తిందామని కూర్చుంటాం. మీరు రాగానే నేను బయట ఫ్రెండ్తో తినేసి వచ్చా అని చెప్తున్నారు. ఒకటి, అమ్మ వంట చేస్తుంది మీకోసం, ఆ అన్నం వేస్ట్ అయిపోతుంది. రెండోది, తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా ఎదురు చూస్తున్నారు, అది మిస్ అయిపోతున్నాం. ఎన్ని రోజులు తల్లిదండ్రులతో మీరు ఉంటారు? ఒక్కసారి క్వశ్చన్ చేసుకుంటే దాదాపు 20-25 ఏళ్ళు ఉంటారు. అదే కనుక ఇంజనీరింగ్ లేకపోతే ఇంకెక్కడన్నా మీరు హాస్టల్లో చదువుకోవాల్సి వస్తే ఓన్లీ మీరు ఒక 16-18 ఏళ్ళ దాకా ఉంటారు తల్లిదండ్రుల దగ్గర. ఆ తర్వాత మీ లైఫ్ మీది, మీ కెరియర్ మీది. మీరు ఆ రోజున వచ్చి అమ్మతో కూర్చొని భోంచేయాలన్నా, నాన్నతో కూర్చొని మాట్లాడాలన్నా మీకు టైం ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ వయసులోనే మీకు టైం ఉన్నప్పుడే మీ తల్లిదండ్రులతో కొంచెం క్వాలిటీ టైం అనేది మీరు స్పెండ్ చేస్తూ ఉండండి. ఎక్కడికో వెళ్ళిపోయి ఏ అమెరికాకో ఏ లండన్కో లేకపోతే ఏదో ఒక కంట్రీకో లేకపోతే ఏదో ఒక ఊరు వెళ్ళి అక్కడి నుంచి మీరు మెసేజ్ పెడుతున్నారు మాకు, అమ్మ ఐ మిస్ యూ, నాన్న ఐ మిస్ యూ అని. ఉన్న రోజులు మనం ఏం చేస్తున్నాం? మేము కూడా మిస్ అయిపోతాం మిమ్మల్ని. కాబట్టి ఉన్న ఒక 20-25 ఏళ్ళు మీరు తల్లిదండ్రులతో కంప్లీట్గా స్పెండ్ చేయగలిగితే మంచి పద్ధతి కూడా పడుతూ అవలంబించుకుంటూ మంచి పద్ధతిలో పడుతూ ఉంటారు. మీరు అన్ని విధాల అన్ని ఓపెన్గా తల్లిదండ్రులకే షేర్ చేయాలి మీరు. అది కాకుండా తల్లిదండ్రులు షేర్ చేయకుండా పక్క ఇంటి వాళ్ళకో పక్కన ఇంకొక ఫ్రెండ్కో మీరు షేర్ చేస్తే నెక్స్ట్ డే వచ్చి వాళ్ళు మాకు చెప్తారు తల్లిదండ్రులకి, ఏమండి మీ బాపిల్లా అన్నాడు, మీ పాపిల్లా అంది అని చెప్పి. ఎంతవరకు సమంజసం అది? ఎంత బాధపడతాం పేరెంట్స్గా మేము. ఫస్ట్ ఏదున్నా సరే అది తప్పో ఒప్పో ఏదన్నా జరిగింది అంటే కూర్చొని పేరెంట్స్ని, అమ్మ మీరు ఫ్రీగా ఉంటే నేను ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు యూ అని చెప్పి వాళ్ళని అడిగితే తప్పకుండా తల్లిదండ్రులు తప్పకుండా నాన్న మాట్లాడదామని కూర్చుంటారు. ఫస్ట్ వాళ్ళకి తెలియాలి. మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే కాల్ ఫస్ట్ వాళ్ళకి రావాలి మీ దగ్గర నుంచి. అంతేగాని ఒక థర్డ్ పర్సన్ ఫోన్ చేసి మీ అబ్బాయి ఈ పరిస్థితిలో ఉన్నాడు, మీ అమ్మాయి ఈ పరిస్థితిలో ఉంది అంటే తల మేము ఎక్కడ పెట్టుకోవాలి? తల్లిదండ్రులుగా ఆలోచించండి. పిల్లలందరూ ఇప్పుడు వ్యూ చేస్తున్న పిల్లలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంటుంది తల్లిదండ్రులకి. కాబట్టి తల్లిదండ్రులకి ఫస్ట్ చెప్పడం నేర్చుకోండి, తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయటం నేర్చుకోండి, తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వటం నేర్చుకోండి. మీరే మీ తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వకపోతే పక్కనున్న వాళ్ళు ఇస్తారా? మేము అడిగేది కోరుకునేది మీ డబ్బు కాదు, మీ ప్రేమ, మీ గౌరవం. ఇదే మాకు కావాల్సింది. జీవితాంతం మీరిచ్చే ప్రేమతో బతికేస్తూ ఉంటాం తల్లిదండ్రులు. కాబట్టి ఒక తల్లిగానే అడుగుతున్నాను అనుకోండి, లేదా ఒక తల్లిగానే మాట్లాడుతున్నాను అనుకోండి, వ్యూ చేసే పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి దండం పెట్టి మరీ అడుగుతున్నా. ఒక తల్లిగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఎలా ఉన్నారు అని. అలాంటి ఎదురు చూసిన ఒక తల్లికి నేను రావట్లేదని ఫోన్ చేయటము, లేకపోతే నేను తినేసి వచ్చానంటాము, లేకపోతే నాకు టైం లేదు నీతో మాట్లాడటం అంటాము, ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేయటము, ఇటువంటి దయచేసి చేయకండి. ఎందుకంటే ఇవే జరుగుతూ ఉన్నాయి ఈ రోజున. మాకుండే స్ట్రెస్ మాకుంది, మాకుండే రెస్పాన్సిబిలిటీస్ మాకున్నాయి. ఇది కాకుండా పిల్లలంటే సంతోషం అవ్వాలి తప్ప పిల్లలు మళ్ళీ ఒక బర్డెన్ అవ్వకూడదు. పిల్లలతో మాట్లాడాలి అనిపించాలి తప్ప ఎందుకు పుట్టాడా భగవంతుడా ఈ బిడ్డ అని ఏ తల్లి తండ్రి అనుకోకూడదు. అటువంటి పరిస్థితి ఏ తల్లిదండ్రికి రాకూడదు, రానివ్వకండి దయచేసి. పిల్లలందరూ కూడా ఎంతో గర్వంగా చెప్పాలి, ఈ బిడ్డ నా బిడ్డ, ఈ అబ్బాయి నా కొడుకు అని గర్వంగా తల్లిదండ్రులు చెప్పుకునే రోజు రావాలి. మీరు ఎక్కడికన్నా వెళ్తే తల్లిదండ్రులు పిలిచి వాళ్ళు ఇటువంటి బిడ్డని కన్నారా మీరు అని మెచ్చుకోవాలి తప్ప ఏ రోజు కూడా ఇటువంటి వాళ్ళ మీరు కనింది అని ఎవరూ అసహించుకోకూడదు. ఆ రోజున వస్తే మేము బతికున్నా సగం చచ్చిపోయినట్టే. మేము జీవోత్సవం అంటాం, అంటే చచ్చి బతుకుతూ ఉంటాం. కాబట్టి ఈ రోజున మీరేసే ప్రతి స్టెప్పు చదువు విషయంలో కానీ, హ్యాబిట్స్ విషయంలో కానీ, ఏ విషయమైనా సరే తప్పకుండా ప్రతి అడుగు వేసేటప్పుడు తల్లి తండ్రి గుర్తుంచుకోండి.
గురువు నేర్పించిన సంస్కారం గుర్తుంచుకోండి, తల్లిదండ్రులు ఇచ్చిన జీవితాన్ని గుర్తుంచుకోండి. ప్రతి అడుగు మీరు కనుక ఎంచుకొని ఆలోచనతో కనుక ముందుకు వేస్తే అన్ని విజయాలే సాధిస్తూ ఉంటారు. ప్రతిరోజు పొద్దునే లేచి 10 గుళ్ళకి వెళ్ళి 10 టెంకాయలు కొట్టాల్సిన అవసరం లేదండి. తల్లి తండ్రి పొద్దున మీకు కనుక అవైలబుల్ ఉంటే ఏ ఎగ్జామ్ కన్నా వెళ్ళేటప్పుడు ఒక్కసారి లేచి దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళే ముందు తల్లి తండ్రి దగ్గరికి వచ్చి ఒక్కసారి వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి, అమ్మ ఈరోజు ఎగ్జామ్ ఉంది, పరీక్ష ఉంది, వెళ్తున్నాను అని చెప్తే వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం మీకు చాలా పనికొస్తుంది. మీరు చేసి చూడండి, ఎందుకంటే బాగా చదువుకుంటున్నారు. తప్పకుండా తల్లిదండ్రి నమస్కారాలు, వాళ్ళ బ్లెస్సింగ్స్ మీరు తీసుకొని నమస్కారం పెట్టి మీరు వెళ్ళి పరీక్ష రాయండి. మీరు చూడండి, తేడా మీకే తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ వేరు ఉంటుంది. తల్లి తండ్రి ప్రతి క్షణం మీ గురించే ప్రే చేసుకుంటూ ఉంటారు. మీరు కాళ్ళకి దండం పెట్టి వెళ్ళినా పెట్టకపోయినా మీ గురించే. అదే ఇంకా కనుక కాళ్ళకు కూడా దండం పెట్టి వెళ్తే మాకు కాదండి, మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పిల్లలుగా వెళ్ళి చూడండి, పరీక్ష రాసి చూడండి. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అమ్మా నాన్నకు చెప్పి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి. దేవుడితో పాటు మీకు ఎంటైర్ మీ కాన్ఫిడెన్స్ లెవెలే మారిపోతూ ఉంటుంది. ఆ జాబ్ నాకే వస్తుంది తప్పకుండా అని కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అమ్మ కౌగులించుకొని ఒక్కసారి, నాన్న కూడా ఒక్కసారి కౌగులించుకొని, నాన్న ఈ జాబ్ నీకే వస్తుందని చెప్తారు. అదే పరీక్ష అయితే నీకే మంచి మార్కులు వస్తే నాన్న నువ్వేం వరి నువ్వు రాయి ఎగ్జామ్ అంటారు. సో ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మిస్ అయిపోతున్నారు. ప్రతిదీ ఒక గ్యాజెట్ లాగా ఆడుకుంటున్నారు మీరు. గ్యాజెట్ వేరు, సెల్ ఫోన్ని పక్కన పెడితే అది ప్రశాంతంగా ఉంటుంది, కానీ మీరు ఉండలేరు. అట్లాంటి గ్యాజెట్ అయిపోతుంది ఈ మధ్య రిలేషన్షిప్ కూడా. తల్లిదేంటి తండ్రిదేంటి, వాళ్ళ రిలేషన్షిప్స్ కూడా గ్యాజెట్స్ లాగా అయిపోతున్నాయి. ఒక డ్రైవర్ ఉన్నాడంటే అది గ్యాజెట్ లాగా అయిపోతుంది మీకు. ఒక సర్వెంట్ ఉంటే అది కూడా ఒక గ్యాజెట్, యూజ్ అండ్ త్రో లాగా అయిపోతుంది. ఆఖరికి తల్లిదండ్రుల విషయం కూడా అదే వస్తుంది. చాలా బాధాకరమైన విషయం. గురువులు కూడా బాధపడుతున్నారు ఈ రోజున. నేను గురువు అయి ఉండి నన్ను ఇలా మాట్లాడుతున్నారండి అని బాధపడే ఒక స్టేజ్ వచ్చింది ఈ రోజున. చాలా సభ్య సమాజం సిగ్గుపడేది ఇది. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇటువంటి సంస్కారం లేదు మనకి. కానీ అనవసరంగా కొద్ది సంవత్సరాల నుంచి మనం కూడా వెస్టర్నైజ్ అయిపోతున్నాం. వెస్టర్న్ నుంచి వాళ్ళ కల్చర్ ఇలాంటివి నేర్చుకుంటున్నాం, కానీ వాళ్ళకున్న ఇండిపెండెన్స్ నేర్చుకోవట్లా. వాళ్ళు 10-15 ఏళ్ళకే ఇండిపెండెంట్ అయిపోతారు. వాళ్ళ చదువులకి వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఎంతో చక్కగా ఆలోచించి ముందుకెళ్తారు. కానీ మనం 20 ఏళ్ళు వచ్చిన తల్లిదండ్రులు మనం కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం. అది మన కల్చర్. భారతదేశం అటువంటిది, భరతమాత అటువంటిది. కాబట్టి ఇది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏది చేసినా సరే ఆలోచించుకొని డిస్కస్ చేసుకొని తల్లిదండ్రులతో వాళ్ళకిచ్చే విలువ వాళ్ళకి ఇస్తూ ఉంటే మీ విలువ పెరుగుతూ ఉంటుంది. ఈ బిడ్డ చూడండి ఇలా ఉన్నారు, ఈ అబ్బాయి చూడండి ఇలా ఉన్నారని 10 సార్లు 10 మంది చెప్పుకొని మిమ్మల్ని కంపేర్ చేసుకోమని కూడా అదర్ పిల్లలకి కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి సమాజం మనకు కావాలి. కానీ ఇట్లా మీరు వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడిపోయి ఏదేదో మాట్లాడుతూ ఏదేదో చేసుకుంటూ ప్రతి అడుగు కూడా ఎంచుకొని ప్రియారిటీస్ అనేది పెంచుకొని మంచి పని ఒక ప్యాషన్ అనేది పెట్టుకొని ఏ మార్గంలో వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము, ఏది వెళ్ళాలి ఏది వెళ్ళకూడదు అనేది కేవలం తల్లి తండ్రి చెప్పినట్టుగా ఎవరు చెప్పరండి. కాబట్టి తల్లి తండ్రికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇచ్చి, తల్లి తండ్రి అనేవాళ్ళు ఈ రోజున మీకు 2 కళ్ళు లాంటోళ్ళు. పిల్లల్ని నార్మల్గా మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే పలానా పేరని చెప్తారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే పలానా పేరని చెప్తారు. కానీ మీ తల్లి మీకు హీరోయిన్, మీ తండ్రి మీకు హీరో. మాకు కూడా అంతే, మా పిల్లలే మాకు హీరోయిన్స్, ఇంతకంటే ఏం లేదు. అదొక్కటి అర్థం చేసుకొని, మీకు సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, నేను దాని మీద తప్పకుండా నేను గౌరవిస్తాను, మీ ఇంట్రెస్ట్ని కాదని చెప్పట్లా. కానీ జీవితంలో మనందరికీ కూడా మన తల్లే మనకి హీరోయిన్, మన తండ్రే మనకి హీరో. వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇన్స్పిరేషన్, ఒక రోల్ మోడల్ అయి ఉండాలి వాళ్ళు మనకి. అలా అవి మనం వాళ్ళని కనుక ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్తే తప్పకుండా పైకి వస్తామండి. నేను ఇది ఒక్కటే మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క పక్కన ఒక విద్యార్థిని చూసి మీరు పాడైపోకండి.
మంచి విద్యార్థిని చూసి మీరు కూడా పైకి రావాలి. అంతేకాని ఏదంటే అది మాట్లాడేసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసేసి ముఖం మీద తలపేసేసి పేరెంట్స్ మనసు నొచ్చిందంటే మీకే బాధ అనిపిస్తుంది, మనసు విరిగిపోతుంది. కాబట్టి రిలేషన్షిప్స్కి వాల్యూ ఇవ్వండి, చుట్టాలకి వాల్యూ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి ఎంత వాల్యూ ఇస్తారో అంతకంటే ఎక్కువ వాల్యూ తల్లిదండ్రులకి ఇవ్వండి. ఫోన్ వచ్చింది అంటే ఫ్రెండ్ అనగానే ఇమీడియట్గా ఫోన్ పిక్ చేసి 45 నిమిషాలైనా ఓపిక్గా మాట్లాడతారు. అదే తల్లిదండ్రులకైతే అసలు ఫోనే ఎత్తట్లో కొంతమంది, ఫోన్ ఎత్తినా 1 నిమిషమో 2 నిమిషాలు మాట్లాడి అదరబాదరగా పెట్టేస్తూ ఉంటారు. ఎంతో ఆశతో మీ ఫోన్ వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటాం తల్లిదండ్రులు, లేదా ఎంతో ఆశతో మీరు ఫోన్ పిక్ చేస్తారని ఫోన్ చేస్తూ ఉంటాం. ఎక్కడెక్కడో ఉంటూ ఉంటారు. ఫోన్ చేయంగానే ఫస్ట్ పిక్ చేసి ఆప్యాయంగా 2 నిమిషాలైనా ఆప్యాయంగా మాట్లాడండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత మీరు మమ్మల్ని మిస్ అయిపోతారు, మేము మిమ్మల్ని మిస్ అయిపోతాం. ఆ రోజున బాధపడే కంటే ఈ రోజున మీరు అర్థం చేసుకొని ప్రేమతత్వంతో ముందుకెళ్ళాలి. ఎప్పుడు కూడా ఇటువంటి ప్రేమ భారతదేశం నుంచి అదర్ కంట్రీస్ అంతా నేర్చుకుంటున్నాయి మన కల్చర్ని, మన సంస్కారాన్ని. చదువు ఉంటుంది కరెక్టే, దానికి తగ్గట్టు సంస్కారం కూడా ఉండాలి. ఎందుకంటే మన భారతదేశం సంస్కారం అటువంటిది. మనకి నేర్పించిన సంస్కారం భారతదేశంలో మన ఉపనిషత్తులు ఏంటి, మన రామాయణం ఏంటి, మన మహాభారతం ఏంటి, భాగవతం ఏంటి, దాని నుంచే ఈ రోజున మేనేజ్మెంట్ స్కూల్స్లో చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి మంచి దేశంలో పుట్టినందుకు గర్విస్తూ, తల్లిదండ్రుల్ని ప్రేమిస్తూ, గురువుల్ని పూజిస్తూ, ఎప్పుడూ కూడా వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఆ రోజున ప్రతి పని కూడా మనకి సక్సెస్ అవుతూ ఉంటుంది. లేదంటే మనమే సైకలాజికల్గా ఒక రోజున ఆ మెచ్యూరిటీ లెవెల్ వచ్చి ఆలోచించి బాధపడి కుంగిపోతూ ఉంటాం. అటువంటి అవకాశం లేకుండా ఏ రోజుకు ఆ రోజు మీరు ఆలోచించుకుంటూ ముందుకెళ్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.